కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిస్సులు. శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న 32వ కథ రామయ్య విజ్ఞత. విన్నావు మరి? కథ పేరు రామయ్య విజ్ఞత. అమరాపురం పెద్ద ఊరే అయినా ఆ ఊళ్ళో పాఠశాల లేదు. ఆ ప్రాంతం జమీందారు భూపతి పాఠశాల పెట్టించడానికి చొరవ చూపడం లేదు. అందుకు కారణం ఉంది. ఊళ్ళో పాఠశాల పెట్టిస్తే బీదవాళ్ల పిల్లలు చదువుకుంటారు. కొంతకాలం పోయాక పని పాట చేయడానికి జనం దొరకరు. అది ఆయన ఉద్దేశం. అయితే ఆ మాట బయటికి చెప్పడు. ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరైనా పాఠశాల ఏర్పాటు గురించి మాట్లాడితే చూద్దాంలే, చేద్దాం అని దాటవేస్తాడు. అమరాపురం నుంచి నగరం వెళ్లి అక్కడ సర్కారులో ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం స్వంత ఊరికి తిరిగి వచ్చాడు రామయ్య. ఊర్లో పాఠశాల లేకపోవడం గమనించాడు. పెద్దలందరినీ కలుసుకున్నాడు. వ్యాపారస్తులు కొంత ధనం ఇచ్చారు. మొత్తానికి రామయ్య ఊళ్ళో ప్రజల సహకారంతో పాఠశాల కట్టించాడు. భవనం తయారైంది. సర్కారు వారు ఉపాధ్యాయుల్ని పంపిస్తామని, వారికి నెల జీతాలు ఇస్తామని చెప్పారు. అయితే తరగతి గదుల్లోకి కావలసిన బెంచీలు కుర్చీలు కావాలి. ఇక రామయ్య వాటిని కొనడానికి జమీందార్ సహాయం చేస్తారేమో అనే ఆశతో వెళ్ళాడు. భూపతిని కలుసుకున్నాడు. బెంచీలు కుర్చీలు కొనడానికి ధన సహాయం చేస్తే పాఠశాల మొదలవుతుంది అని రామయ్య భూపతికి విన్నవించుకున్నాడు. రామయ్య ఊళ్ళో పాఠశాల కట్టిస్తున్నాడని ఆయన తన అనుచరుల ద్వారా విని ఉన్నాడు. రామయ్యపై ఆగ్రహంగా ఉన్నాడు. నువ్వు పాఠశాల పెట్టి పిల్లల్ని చెడగొట్టదలుచుకున్నావా? ఊళ్ళో అంతా చదువుకుంటే పని పాటలు ఎవరు చేస్తాడు? అందరం ఎక్కితే అసలు మోసేదెవరు అని భూపతి కోపంతో అన్నాడు. రామయ్య ఏం చెప్పినా వినిపించుకోవడం లేదు. నీకు ధనం కాదు, కర్ర దెబ్బలివ్వాలి అంటూ చేతిలో ఉన్న కర్రని రామయ్య మీదకి విసిరాడు. రామయ్య జమీందారు చేతి కర్రను అందుకున్నాడు. మహాప్రసాదం, సెలవు అని నమస్కారం చేసి బయటపడ్డాడు. ఆ తర్వాత ఊళ్ళో కూడలి వద్దకు చేరాడు. ప్రజలారా, మన జమీందారు భూపతి వారు పాఠశాలకు తమ చేతికర్రను బహూకరించారు. ఇది మామూలు చేతికర్ర కాదు. దీని పిడికి అమర్చిన సింహం తల వెండితో చేసింది. ఇది ఎవరి చేతిలో ఉంటే వారికి అదృష్టం వెంట ఉంటుంది. తలచిన కార్యాలు సిద్ధిస్తాయి. దీని పాఠశాలకు కావలసిన కుర్చీలు బల్లలు కొనడానికి ధనం నిమిత్తం వేలం వేస్తున్నాను. వదాన్యులందరూ వేలంలో పాల్గొనండి, అదృష్టవంతులు కండి అని ప్రకటించాడు. జమీందారు భూపతి సింహంతల పిడిగల చేతికర్ర అనేటప్పటికీ అందరికీ ఆసక్తి కలిగింది. అమరాపురంలోని ఒక ధనవంతుడు ₹1,00,000 వేలంలో పాడి దాన్ని స్వంతం చేసుకున్నాడు. రామయ్య ఆ ధనంతో పాఠశాలకు అవసరమైన సరంజామా మొత్తం కొన్నాడు. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించింది. రామయ్య విజ్ఞతతో వ్యవహరించాడు. జమీందార్ని కలుసుకుని పాఠశాలకు ప్రారంభోత్సవం చేయమని అర్థించాడు. భూపతి తన ప్రవర్తనకు సిగ్గుపడి రామయ్యను క్షమించమని అడిగాడు. తనను అవమానించిన రామయ్య పెద్ద మనసుతో పాఠశాలకు ప్రారంభోత్సవం చేయమని అడగడంతో ఆయనలో ప్రవర్తన కలిగింది. విన్నారు కదా? ఒక లక్ష్యంతో ఏ పనైనా చేపడితే నిస్వార్థపరులైన రామయ్య లాంటి వాళ్ళకి భూపతి చేసిన అవమానం కూడా అతని లక్ష్యాన్ని చేరుకునేలా ఉపయోగపడింది. అదే రామయ్య ఇక్కడ ప్రదర్శించిన విజ్ఞత. ఈ కథ చాలా బాగుంది కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో వారి కథల సంపుటి నుండి శుక్ర మహాదశ అనే 33వ కథను విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.